నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ ఫ్యామిలీ కంచుకోట బద్దలు కొట్టేందుకు తెలుగుదేశం పార్టీ పావులు కలుపుతోంది. ఇందులో భాగంగా మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల మున్సిపాలిటీపై తెలుగుదేశం పార్టీ కన్నేసింది. జగన్ కు చెక్ పెట్టేలా పక్కా ప్రణాళికలు రచిస్తోంది. ఏపీలో ఇప్పటికే పలు మున్సిపాలిటీలు టీడీపీ వశమయ్యాయి. ఈ నేపథ్యంలోనే పులివెందుల్లోనూ జగన్ ను ఢీకొట్టేలా టీడీపీ మాస్టర్ ప్లాన్ ను రెడీ చేస్తోంది. పులివెందులలో ఫ్యాన్ పార్టీని దెబ్బకొట్టే ప్లాన్ లో భాగంగా ప్రజల్లో బలం ఉన్న నేతలను టీడీపీలో చేర్చుకోవడానికి స్థానిక క్యాడర్ సిద్ధమవుతోంది. పులివెందుల పరిస్థితులను స్థానిక నేతలు ఎప్పటికప్పుడు అధిష్టానానికి వివరిస్తున్నారు. పులివెందుల మున్సిపాలిటీలోని 30వ వార్డు వైసీపీ కౌన్సిలర్ షాహిదాతో పాటు 20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. వీరితో పాటు పులివెందుల నుంచి భారీ సంఖ్యలో నేతలు కార్యకర్తలు టీడీపీలో చేరడానికి సిద్ధమవుతున్నారు. గత ఏడాది ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమికి ఏపీ ఓటర్లు బంపర్ మెజారిటీ ఇచ్చారు. దీంతో చంద్రబాబు 4వ సీఎం గా బాధ్యతలు స్వీకరించారు. ఇక కూటమి దెబ్బకు ఫ్యాన్ విలవిలలాడింది. కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. గత 5 ఏళ్లలో జగన్ వ్యవహార శైలి వైసీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న పరిణామాలతో ప్రజలు వైసీపీపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. దీంతో ఆ పార్టీకి చెందిన నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ప్రధానంగా మెజారిటీ నేతలు పసుపు కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇక వైనాట్ 175 నినాదంతో ఎన్నికల ముందు రాష్ట్రమంతా తిరిగిన జగన్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని రీతిలో ప్రజలు చీకొట్టారు. ప్రతిపక్ష హోదా కేటాయించాలని స్పీకర్ అయ్యన్నకు జగన్ లేఖ రాశారు. కానీ నిర్దేశించిన సంఖ్యాబలం లేకపోవడంతో ప్రతిపక్ష హోదా ఇవ్వలేము అంటూ స్పీకర్ స్పష్టం చేశారు. దీంతో జగన్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే జగన్ తీరుపై సొంత పార్టీ నేతలే అసంతృప్తితో ఉన్నారట. అసెంబ్లీకి వెళ్లకుంటే గుర్తింపు ఉండదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. ఈ నేపథ్యంలో పార్టీలో కింది స్థాయి నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.